రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18-19 వచనాలు. బాణములను పట్టుకొనుము, నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తం దైవజనుడు అతని మీద కోపించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. ఈ మాటలోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తుంది. యెహోయాషు తాను చేయవలసిన పని 2సారి 3సారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండొచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డాడు. అతనికి కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించిందంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగిన దానికంటే ఎక్కువే పొందాడు, కానీ దేవుడు ఇవ్వగలిగిన తాను అంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం. ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చేయడం అనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతని, నమ్మిక గల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనల్ని స్వంతం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి అని ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. పౌలు రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడ కనపడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఈమెడు ఉన్నాయి. అయితే ఒక షరతు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ని ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు. మనల్ని రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనల్ని శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది.